అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు జనసేన పార్టీ నాయకులు యశ్వంత్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా 2 రోజుల నుండి చూసుకుంటే పులివెందుల్లో పర్యటిస్తూ ఉన్నారు. సో ప్రజల్ని, కార్యకర్తలను అందరినీ కలుసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఒక సంఘటన జరిగిందనమాట. కొంతమంది ప్రజలు వెళ్లి, రాజారెడ్డి కాలనీకి సంబంధించిన వాళ్ళు వెళ్లి, సార్ ఇక్కడ ఏదో జాతీయ రహదారి ఏదో పనుల్లో మా ఇల్లు మేము కోల్పోతున్నాము. మాకు ప్రభుత్వం నుంచి చిన్నపాటి ఏదో ఇబ్బంది వచ్చింది. కొంచెం మీరు మాట్లాడి మాకు పరిహారం అందేలా చేయాలంటే, నేను వచ్చిన తర్వాత చూస్తాను. అప్పటి వరకు కళ్ళు మూసుకోండి. రాజకీయ పార్టీలు వేదికలకు వెళ్ళినా ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మన ప్రభుత్వం వస్తుంది. అంటే తమ ప్రభుత్వం వస్తే గాని ఆపదలో ఉన్న వాళ్ళకి ఆపన్న హస్తం జగన్మోహన్ రెడ్డి గారు అందించారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన గవర్నమెంట్ నిధుల్లో నుంచి ఏమన్నా చేయగలిగితే చేయగలరు తప్ప, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి లాగానో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి లాగా, లోకేష్ గారి లాగా సొంత నిధుల్లో నుంచి తీసిచ్చే అంత పెద్ద మనసు ఆయనది కాదు. కేవలం సమస్యలు వినటం వరకే. ఎవరు అడిగినా కూడా మన ప్రభుత్వం వచ్చాక చేద్దాం, మన ప్రభుత్వం వచ్చాక చేద్దాం అనే మాట తప్ప, ఇప్పటికీ నా సొంత నిధుల్లో నుంచి నేను ఇంత మీకు ఇస్తాను, మీరు నన్ను సహాయం అడిగినందుకు అనే ఒక హామీ ఆయన ఇవ్వటం నేను ఇప్పుడు వరకు చూడలేదు. నాన్న అలాంటి వ్యక్తి దగ్గర నుంచి సహాయం కోరటం, వాళ్ళు తెలియక కోరుకున్న సహాయం అది. వాళ్ళకి తెలియదు పాపం, ఈయన ఏదో సహాయం చేస్తాడు. పేరున్నటువంటి కాలనీ వాసులు కదా. నేను అదే, సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అక్కడున్న ఓటు వేసిన కార్యకర్తలకి, అయ్యా మాది ఈ సమస్య మీరు తీర్చండి అని ఒక మాట అడిగితే, సరే నా సొంత ఊర్లో నా సొంత నియోజకవర్గంలో కార్యకర్త సమస్య వస్తే ప్రభుత్వం వస్తుందా రాదా అనేది తర్వాత విషయం. ముందు నాకు చేతనైనంత సాయం నేను చేయాలి. ఎంతో కొంత నేనైతే వెనకేసుకున్నాను. దాంట్లో నుంచి ఒక రవ్వంత తీసి వీళ్ళకి ఇస్తే ఏమైపోద్ది మేడం? లేదు, ఇవ్వకూడదు. ఇక్కడ ప్రభుత్వం విషయం కాబట్టి ఆయన సొంతంగా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వంతో నేను మాట్లాడతాను, లేకపోతే స్థానికంగా ఇంకొక వేలో వెళ్ళి దీనికి ఒక సొల్యూషన్ చూపిస్తాను అన్నాడు. కానీ ఎక్కడ చూసిన ఈ మధ్య చూస్తుంది, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతుంది. కళ్ళు మూసుకుంటే ఒకటి సార్, ఒక్క విషయం, కూటమి ప్రభుత్వం రాగానే కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయి అన్నారు. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకోసారి కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతున్నారు. అసలు ఈ కళ్ళు మూసుకునే కాన్సెప్ట్ ఏంటి? ఒకటి మేడం, ఫస్ట్ ఇందాక అడిగిన దానికి, ఒకవేళ ఈయన ప్రభుత్వంతో మాట్లాడి నేను ఇప్పిస్తాను అన్నారు అనుకోండి, నువ్వు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేవి, నీకు అక్కడ సర్వ హక్కులు ఉంటాయి. అక్కడ అధికారులకి ఫోన్ చేసి కనుక్కునే అంత హక్కులు నీకు ఉంటాయి. నువ్వు కాల్ చేసి ఏంటంటే లైవ్ లోనే ఆ ఎవరైతే సమస్య ఎదుర్కొన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏంది, దీనికి పరిష్కారం ఏంది, ప్రభుత్వం ఏం చేయగలదు, మన నియోజకవర్గం తరపు నుంచి మన గవర్నమెంట్ అధికారులు వీళ్ళకి ఏం సహాయం చేయగలం అని చెప్పి వాళ్ళతో మాట్లాడటం అనేదన్నా ఉండాలి. ఇలాంటివి ఏమీ లేకుండా ఈగోకి పోతా ఈ గవర్నమెంట్ ని మనం ఏ సహాయం మనం ఏమి అడగకూడదు, మనం ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నేను సీఎం గా లేను కాబట్టి నేను ఇక్కడ ఏమీ చేయకూడదు అన్నట్టుగా ఆయన ఈగోకి పోతా ఉంటాడు. ఇంకోటి వచ్చేసి కళ్ళు మూసుకుంటే, అలా కళ్ళు మూసుకున్నాడు గత 5 సంవత్సరాలు 11కు పడ్డాడు. ఇంకో 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని పక్కన సజ్జల గారో లేకపోతే ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తా ఉంటారో ఆ స్క్రిప్ట్లు రాసిచ్చేయి ఉన్నాయి ఉన్నట్టు చదువుతా వాళ్ళ మాటలని ఇలా కళ్ళు మూసుకుంటే, రేపొద్దున ఆ 11 పక్కన ఇంకో 1 పోతే 1 మిగిలిద్దేమో. ఆ 1 కూడా కొద్ది గొప్ప, ఇంకా ఏ పనులు జరగకపోయినా, పులివెందుల్లో ఎటువంటి డెవలప్మెంట్లు లేకపోయినా, ఏదో కొద్దో గొప్ప జగన్ గారి మీద ప్రేమతో ఆ ఒక్కటి ఆయనకే పడిద్దేమో అని నేను అనుకుంటున్నాను. అంతకుమించి ఏముండదు. ఇక్కడ ఒక చిన్న మాట సార్, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి షాక్ అయ్యేలాగా కొంతమంది కాలనీ వాసులు స్పందిస్తూ, మీ ప్రభుత్వం ఒకవేళ రాకపోతే అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వేయడము. ఇక అదే విధంగా 2 ఏళ్ల వరకు మాకు ఇంకా సొల్యూషన్ అనేది ఉండకుండా ఉంటుందా? ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే అని మీరే మాట్లాడకపోతే ఎలాగా అని చెప్పని వాళ్ళు అడగగానే మొహం చాటు వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే సొంత నియోజకవర్గ ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారి విశ్వరూపాన్ని నిన్న ఏంటంటే మేడం, వాళ్ళు అక్కడ మీ ప్రభుత్వం ఒకవేళ రాకపోతే అనే క్వశ్చన్ మార్క్ వేసింది ఏంటంటే, వాళ్ళ మనసులో ఆ మాట ఉంటేనే. మనకి ఇక్కడ ఏ న్యాయం జరగనప్పుడు, మనం గెలిపించుకున్న ఎమ్మెల్యే మనకి ఏమీ చేయనప్పుడు, నెక్స్ట్ వచ్చేసారి మనం ఎలా వేస్తామో, మనం వేయకూడదు అనే ఒక బ్రెయిన్ లో వాళ్ళు ఫిక్స్ అయినప్పుడు మాత్రమే అలాంటి క్వశ్చన్లు వస్తాయి. ఏమని, మళ్ళీ మీరు రాకపోతే అంటే వాళ్ళు హింట్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని చూసి పులివెందుల ప్రజలకు ధైర్యం వచ్చిందంట.
ఖచ్చితంగా మేడం, నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్ కి అక్కడ జగన్ కి గట్టి పోటీ రాబోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆయన ఏదో పర్యటన చేస్తుంటే ఆ పర్యటనలో కూడా ఎదురు దెబ్బలు, కార్యకర్తల ద్వారా ప్రశ్నలు, ఇంకా వాళ్ళు ఓపెన్ గా అడగలేకపోతున్నారు కానీ అయ్యా మా సమస్యల గురించి కనీసం అసెంబ్లీకి వెళ్ళి మీరు ప్రశ్నించండి అని అడిగే అంత ధైర్యం వాళ్ళకి లేక అడగలేకపోతున్నారు. కానీ అది కానీ ఉండుంటే ఎప్పుడో మొహం మీద అడిగేవాళ్ళు. ఈ ఇప్పుడు గెలిచిన ఆ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పులివెందుల సీటు కూడా వచ్చేది కాదు. కేవలం అక్కడ వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు ఈ యొక్క చరిష్మాతో ఆయన కొట్టుకొస్తమే తప్ప అంతకు మించి ఏం లేదు మేడం. మరి ఇలాంటి సందర్భాలు ఎదురైతాయనే పాపం ఆయన పులివెందుల పర్యటనకి ఎప్పుడో ఒకసారి వెళ్తున్నారని అనుకోవచ్చు. మేడం ఒకటి చెప్తాను మేడం, గెలిచిన గెలవకపోయినా పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ళు ఓడిపోయారు, 2 చోట్ల ఓడిపోయారు. 1 నెల బ్రేక్ తీసుకున్నారు. 2వ నెల నుంచి మళ్ళీ ప్రజల్లో తిరగడం మొదలు పెట్టారు. ప్రశ్నలు ఎదురైనాయి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎదురవలేదు అంటలా, ఎన్నో ప్రశ్నలు ఎదురైనాయి. కానీ దానికి ఎలా పరిష్కారం చేసుకుంటా రావాలి అనే ఒక ఐడియాలజీతో ఆయన ముందుకు నడుస్తూ ఇవాళ 21కి 21 తెచ్చుకున్నాడు. అది నాయకుడి లక్షణం. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఎదురైనాయి. దానికి ఎలాంటి పరిష్కారాలు కావాలో లైవ్ లో అధికారులతో మాట్లాడుతా ఆయన ఎన్నో సాల్వ్ చేసినవి ఉన్నాయి. అలాంటి నాయకత్వ లక్షణాలు వీళ్ళలో కూడా ఉండాలి. నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు నీ ఊర్లో నీకు సర్వ హక్కులు ఉంటాయి కాబట్టి ఇదిగో నాకు ఫలానా వ్యక్తి ఇలా ఇబ్బంది పడుతున్నాడు, దీనికి సంబంధించిన అధికారులు ఎవరు ఒకసారి నన్ను కలవండి, లేకపోతే నాకేమన్నా ఒక ఉపాయం చెప్పండి, దానికి నేను ఏమన్నా సహాయపడగలుగుతాను అని ఒక మాట ధైర్యం ఇచ్చి వాళ్ళకి ఏమన్నా ధైర్యం ఇచ్చి ఉంటే రేపన్ననాడు మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయొచ్చు అనే ఒక ధైర్యం వాళ్ళకి వస్తుంది. కానీ అలా కాకుండా అవునా సరే ఈ 2 ఏళ్ళు అయిపోయిందిగా, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, తర్వాత మనం ఏమన్నా చూద్దాం అనే దగ్గరే ఆ కార్యకర్త యొక్క ఆశ పడిపోద్ది. చూద్దాము అన్నారంటే ఆయన చేసేది ఏమీ లేదు అనేది వాళ్ళకి అర్థమైపోద్ది. కాబట్టే ఒకవేళ మీ ప్రభుత్వం రాకపోతే అనే ప్రశ్నలు కూడా ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడికైనా సరే ఆయన వైఖరి, ఆయన తీరు మార్చుకుని ఇప్పటి నుంచి కొద్దిగా పులివెందుల్లో యాక్టివ్ గా ఉంటా, జనాల మధ్యలో ఆ సమస్యలు కొంచెం కాకపోతే కొంచెమైనా, ఎలాగో పవన్ కళ్యాణ్ గారు అంతగా కానీ ఆయన సొంత నిధులతో ఆయన చేయలేడు నాకు తెలిసి, రవ్వంతైనా ఒక్క పనైనా నియోజకవర్గంలో సొంత నిధులతో ఏదైనా చేపిస్తే వాళ్ళ తాతగారికి వాళ్ళ నాన్నగారి గౌరవాన్ని నిలబెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోగలరు. అది కూడా చేయకపోతే మనం చేసేది కొద్దో గొప్ప ముందు తలెత్తుకుని తిరగలరు మొత్తం. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. పులివెందుల్లో పాపం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇదిగో ఇది చేశాడు అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఒక్క పని కూడా లేకుండా పోయింది గడిచిన 2 సంవత్సరాల నుంచి. ఇదిగో మా నియోజకవర్గంలో మేము గెలిపించుకున్నందుకు ఈ కార్యకర్తకి ఈ సమస్య వస్తే ఇక్కడికి వచ్చి మాట్లాడాడు, ఇక్కడికి వచ్చి సహాయం చేశాడు అని చెప్పుకునే అంత టైం, అని చెప్పుకునే అంత అవకాశం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇవ్వట్లేదు మేడం. పాపం వాళ్ళు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతులు వర్షాల కోసం ఎలా ఎదురు చూస్తారో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చి ఏదన్నా చిన్న సహాయం మన ఊర్లో ఎవరికన్నా అందిస్తే మనం కూడా గొప్పగా చెప్పుకుందాము, పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్పుకుంటున్నట్టు మనం కూడా ఎప్పుడు చెప్పుకుంటాము అనే తీరులో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పాపం నేను కూడా వాళ్ళ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా మీ నియోజకవర్గం వైపు ఒక్కసారి మొక్కు చూపి కొద్దో గొప్ప సాయం చేస్తే మీ అభిమానులు కొంచెం గొప్పగా చెప్పుకుంటానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. దానికి కొంచెం ఏమైనా మీరు సహకరిస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారిని మీ మీడియా సమావేశంగా మేము కోరుకుంటున్నాం. అయింది. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.